మంచిది. ప్రియులారేసినాడు అనేక వాక్య వాక్యాల్లో పరిశుద్ధ గ్రంథంలో కృత నిబంధన నుండి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనా చేయకుండా చూసుకుని మీరు ఒకని ఎడల ఒకడును మనుషుని అందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకుని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించడం నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరంగా ఉండుడి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన పునామానికే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నువ్వు సజీవుడు, మాట్లాడే దేవుడు. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాము. నీ మాటలు జీవితాన్ని వెలిగింపు చేయగలవు. నీ మాటలు నాయన ఆదరించగలిగినది, బాగు చేయగలిగింది నాయన. ప్రభువా, నీవు మాట్లాడమని ప్రార్థిస్తున్నావు. ఎందుకనగా నీ వాక్యము వెల్లడుగు తోడని వారికి వెలుగు కలిగింది. వారి ముఖములో మరి ఎన్నడూనూ లజ్జింపకపోయిన వాక్యం సెలవిస్తున్నాను ఆయన. కాబట్టి సజీవుడ, ప్రజలు నీ వారు, దాసుడు నీ వారు, వాక్యం నీదే ఉండగా నీవు మాట్లాడు. అవును, నీ పాదధుని తండ్రి, అయోగ్యుడను అపాత్రుడైన నీ సేవకు నిష్ఠులతో మరుగుపరిచి మానవ జ్ఞానాన్ని సంపూర్ణంగా మీరు మరుగు చేసిన ఆయన నీ ఆత్మ జ్ఞానంతో అభిషేకముతో నింపి మాట్లాడమని నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి నువ్వు నమ్మదగిన దేవుడు ఉన్న స్థుతులు చెల్లించి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మరోసారి ఉదయకాల సమయంలో దేవాది దేవునికి, సకల సృష్టికి ఆధారమవుతున్న గొప్ప దేవునికి, బహున్నతున్న దేవునికి, కృప కనికరం కలిగిన మంచి దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. తండ్రి నా దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనందరికీ కలుగునుగాక. ఈరోజు దైవ వాక్యము నుండి తెస్సలోనికీయులకు రాసిన ఈ సంఘానికి 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు రాసిన ఈ మాటలు, యేసు రక్తం చేత కడగబడి, యేసు రక్తం ద్వారా విమోచింపబడి, యేసు నామముందు విశ్వాసం ఉంచి, యేసు ప్రభు నామములో బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరి కొరకై ఏర్పాటు చేసిన దైవ వాక్యం. ఎవడును కీడునకు ప్రతికూడు ఎవనికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకున్నది. దైవ వాక్యంలో మనం గమనించాల్సిన విషయం, క్రైస్తవుడు ఎల్లప్పుడూ చేయవలసిన కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. అందులో ఒకటి, ఎల్లప్పుడూ మనం మేలైన దానిని మాత్రం అనుసరించాలి. ఏది మేలైనదో, వ్యక్తిగత జీవితానికి ఏది మేలైనదో వాటిని అనుసరించాలి. అది తినే ఆహారము కావచ్చు, ధరించే వస్త్రము కావచ్చు, మనకు వాహనాలు కావచ్చు, మన ప్రయాణము కావచ్చు, మనము దర్శించే కుటుంబాలు కావచ్చు, మనం చేసే చేతు పనులు కావచ్చు, ఏది ఏమైనా మేలైన దానినే మనం అనుసరించాలి. మేలైన దానినే దేవుని బిడ్డలో అనుసరించాలి. ఎవరికి మేలైనది? ఒకటి, వ్యక్తిగత జీవితానికి మేలు కలిగినది. రెండోది, ఇతరులకు మేలైన వాటిని అనుసరించాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. విశ్వాసి కానీ దేవుని బిడ్డలు కానీ మేలైన దానిని అనుసరించగలిగితే క్రీస్తు ప్రేమను ప్రజలకు చూపడానికి మంచి అవకాశం కలిగింది. మేలు చేయడం కానీ నేర్చుకోగలిగితే, నేర్చుకోవడం మాత్రం కాకుండా అక్కడ పదాన్ని వాడాడు, అనుసరించు అనే పదాన్ని వాడాడు. అనుసరించి నడుచుకోండి అంటే నేను ఒక 10 సంవత్సరాల క్రితం అలాంటి వ్యక్తి మేలు చేశానండి, ఒక 15 సంవత్సరాల క్రితం మేలు చేశాను, మా నాన్నగారండి ఉన్నప్పుడు మేలు చేశాను. ఇట్స్ వండర్ఫుల్, మంచిది. నీ నాన్నగారు లేకపోతే మీ తాతగారు లేకపోతే ఎవరెవరో మేలు చేశారు, మీరు మేలు చేశారు. ఎప్పుడు? కొన్ని సంవత్సరాల క్రితం. ఇక్కడ బైబిల్ అలా రాయబడలే. అక్కడ ఏమంటే
అనుసరించు అని పదాన్ని కొట్టాడు. అనుసరించడం అన్నది అవసరత వచ్చినప్పుడు ప్రజలకు మేలు చేయడం. దేవుని స్తోత్రం కలుగును. సాధ్యమే వరకు ఒక క్రైస్తవునిగా ఇతరులకు మేలు చేయడం. ఏ కోణంలో ప్రభు నీకు ఏ కృపనికి అనుగ్రహించాడో, ప్రభు నీకు ఏ తలంతో అయితే అనుగ్రహించాడో, ప్రభు నీకు ఏ సామర్థ్యం అయితే అనుగ్రహించాడో ఆ సామర్థ్యముతో నువ్వు మేలు చేయాలి, మేలు అనుసరించాలి, మేలు చేస్తూ నడవాలి, అనుసరించుచు నడవమని చెప్పాడు. ప్రభుకు స్తోత్రం. ఇది ఎప్పుడెప్పుడు చేయాలట? బైబిల్ సెలవిస్తుంది, ఎల్లప్పుడూ. అదే కానీ చేస్తూ వెళితే సంఘంలో ఎంత క్షమాభివృద్ధి, సంఘ విశ్వాసుల మధ్య ఎంత సంతోషంగా ఉంటారు, ఎంత ఆనందంగా ఉంటారు. హల్లెలూయా. సమాజం కూడా ఎంత మేలు పొందుతుందో. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాట్లాడచ్చు 13వ వచనం నుండి ఇలాగన్నాడు. చాలా విషయాలు చెప్పాడు. కానీ మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే, అంటే ఉప్పు శానము కలిగినది. ఉప్పు ఒక సారము ప్రతి దానికి కూడా రుచినిస్తుంది, భద్రపరుస్తుంది, కాపాడుతుంది, చెడిపోకుండా అది కాపాడుతుంది. ప్రజల జీవితానికి ఒక రకమైన ఆనందాన్ని కలిగిస్తుంది, సంతోషాన్ని కలుగజేస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తన యందు విశ్వాసం ఉంచిన వారిని దేనితో పోల్చాడు అంటే ఉప్పుతో పోల్చాడు. అంటే ప్రతి దేవుని యొక్క బిడ్డ, ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఉప్పులా ఉన్నారు. ఎలాంటి ఉప్పు? అది కూడా అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, సారము కలిగిన ఉప్పులా ఉన్నారు. అంటే ఉప్పు కరిగిపోతుంది, అసలు తన కోసం తాను ఏం చేయట్లేదు. అక్కడ తాను కనబడదన్నమాట వాస్తవం, కానీ పూర్తిగా కరిగిపోతుంది, కలిసిపోతుంది. ఉప్పు సందేశం మీకు ఇవ్వటం లేదు, కానీ అందులో ఉన్న భావాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే తనకంటూ ఒక ఐడెంటిటీ లేకుండా పోతుంది. దేనికోసమని అంటే ఇతరులకు రుచి ఇవ్వడానికి. దేవుని స్తోత్రం కలుగును. దట్ ఇస్ వాట్ ప్రతి క్రైస్తవుడు మేలు చేయటంలో నిలిచుండడం అందరకుండా అనుసరించాలి. ఎప్పుడప్పుడు ఎల్లప్పుడూ మేలు చేయాలి. స్తోత్రం. సమ్టైమ్స్ రోమిలకు రాసిన పత్రికలో అంటాడు, కీడు చేత జయింపబడక చెప్పాలి, మేలు చేత కీడులో జయించాలి. సాధారణంగా సామాన్య ప్రజలకు ప్రభువును గుర్చిన జ్ఞానము తెలియని వారికి ఎలా ఉంటుంది? వారు కీడు చేసిన పాత నిబంధన వారు అనుసరిస్తారు. ఎందుకంటే కంటికి కన్ను, పంటికి పన్ను, అది పాత నిబంధన. కాబట్టి ప్రభువు నమ్ముకున్న బిడ్డలు ఆ స్థితిలోనికి రాకూడదు. అసలు కీడు చేత జయించబడకూడదు. అనేక మంది జీవితాల్లో కీడు చేత జయించబడుచున్నారు. కానీ పరిశుద్ధాత్ముడు అంటాడు, కీడు చేత కాదు, మేలు చేత కీడును జయించారు. అందుకే మీ శత్రువు ఆకలిగా ఉంటే అతను ఏం చేయమన్నాడు? భోజనం పెట్టమన్నాడు. అప్పుడు నువ్వు అతని తల మీద నీవు నిప్పులో కుప్ప పోయినట్లుగా ఉంటుందన్నాడు. ఎప్పుడు నీవు నీ శత్రువును ఆకలితో ఉన్నప్పుడు, దయచేసి గమనించండి, మీ శత్రువుగా భావిస్తున్నవాడు ఎవరైనా మీకు ఇబ్బంది పెట్టేవాడు ఉండొచ్చు, బాధ పెట్టేవాడు ఉండొచ్చు, కష్టం పెట్టేవాడు ఉండొచ్చు, నిందించే వాళ్ళు ఉండొచ్చు. వారికి అపాయం వచ్చినప్పుడు మాత్రం నాకు ఇలా చేశారు కదా అలాగే అని ఎన్నడూ అనుకోదు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డ. స్తోత్రం. అది అన్యుల స్వభావం. వారి బాధలు ఉన్నారంటే, శ్రమలు ఉన్నారంటే వారి కొరకు ప్రార్థన చేయి. యోబు కోసం చూసారా? తన సొంత స్నేహితులే అతన్ని మీద బాధలు కలిగారు. అందుకే ఒక స్థలం అంటాడు, మీరు 16వ అధ్యాయంలో మీరు 2వ వచనం అనుకుంటా, మీరు బాధలకు కర్త కానీ ఆదరణకు కర్త కదంటారు. స్నేహితులు ఏదో బలపరచడానికని వచ్చారు, కానీ వారి వల్ల అది కాకపోయింది. ఏదో ఆదరించడానికి వచ్చారు, కానీ వాళ్ళ చేత అది కాకపోయింది. దానికి బదులుగా, ఆదరణకు బదులుగా వారు ఇంకా ఇబ్బంది కలిగించారు, గాయాల మీద గాయపెట్టినట్టుగా చేశారు. అలాంటి వారి కొరకు ఏదేం చేశారు? ప్రార్థన చేశారు. అందుకే అన్నాడు, ఏమని?
మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నారు. ద్వేషించేవారు మీ శత్రువుని ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. స్తోత్రం. దేవుని బిడ్డ ప్రపంచ నియమాల గురించి నేను మాట్లాడవద్దు, ఎందుకంటే ప్రపంచంలో మనం ఉన్నప్పటికీ కూడా మనము దేవుని బిడ్డను. ఈ ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోవాలి, నీ మైండ్లో ప్రింట్ చేసుకోవాలి, మీ హృదయంలో ముద్రింపు చేసుకోవాలి. ఏంటంటే మనము దేవుని బిడ్డలు. మన రాజ్యము ఇది కానే కాదు, ఇది కేవలము తాత్కాలికమైనది, టెంపరవరీ లోకంలో మనం ఉంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా మన స్వదేశానికి వెళ్ళవలసిందే. ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళాలి? మన స్వదేశానికి వెళ్ళాలి. మన స్వదేశం ఇది కాదు. మన స్వదేశం ఏదంటే ప్రభు రాజ్యమే, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. అది మన దేశం. అక్కడికి చేరే వరకు మనం గమనించాలి, ఇది మనకు సంబంధించింది కాదు, మన దేశము కాదు అని గ్రహించి పిల్లారా, అందుకే అందరితో సమాధానంగా ఉండడం ప్రయత్నించి ప్రత్యేకంగా మేలు చేయాలి. స్తోత్రం. నువ్వు మేలును అనుసరించి మేలును చేస్తేనే ప్రజలు నీవు దేవుని బిడ్డని గ్రహించగలరు, తెలుసుకోగలరు. ప్రభు స్తోత్రం కలుగుతుంది. సో సారము కలిగిన స్థితిలో ప్రతి ఒక్కరు ఉండాలి. సో ఎల్లప్పుడూ వీటిని అనుసరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరలా దేవుని వాక్యంలో మనం చదువుకుందాం. ప్రభువు నందు మరుసరలు అంటాడు, ఎల్లప్పుడు కూడా సంతోషముగా ఉండుడి అంటాడు. అదే 15వ అధ్యాయంలో 15వ వచనంలో లాస్ట్ భాగంలో అంటాడు, ఎల్లప్పుడూ. ప్రభు స్తోత్రం చెప్పాలి. మొదటిది ఎల్లప్పుడూ మనం మేలు చెప్పాలి, గట్టిగా అనుసరించాలి, చేయాలి, నడవాలి. ఒక రెండవదిగా ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం అంటే సులువైందా? యేసుక్రీస్తు ప్రభువును నమ్మకమునకు అనేక మంది రకరకాల కష్టాలతో, బాధలతో ఉండి, సమస్యలతో ఉండి ప్రభువును నమ్మారు. ఆ తర్వాత కొంతకాలం వరకు విడుదల పొంది సంతోషించి ప్రభువునందు ఆనందించారు. ఆధ్యాత్మిక జీవితంలో కొద్దిగా ఎదిగిన తర్వాత, బలపడిన తర్వాత మళ్ళా రకరకాల శత్రువు మూలంగా వచ్చిన సమస్యల మూలంగా, కష్టాల మూలంగా అనేక మంది ఒకవైపున పైకి, నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను ఈ మాట, పైకి సంతోషంగా కనబడిన లోపల మాత్రం ఏదో ఒక సమస్య మూలంగా కష్టాన్ని బట్టి బాధపడుతూ ఉంటారు. ప్రార్థనలకు వస్తూనే ఉంటారు, సంఘానికి వస్తూనే ఉంటారు, కానీ వారికంటూ ఏదో ఒక సమస్య మాత్రం అంటే ఉంటుంది. మరి అలాంటి సందర్భాల్లో ఎల్లప్పుడూ ఎలాగో సంతోషించగలరు? ఇది మనుష్యుని వలన కలిగినది కానే కాదు, మనుషులు అసలు వల్ల కానే కాదు. ఎల్లప్పుడూ ఒక మనిషి సంతోషంగా తనందరి తాను ఉండలేడు, ఉండజాలడు కూడా. ఇది అసత్యం. కానీ లేఖనం ఏం చెప్తుంది? పరిశుద్ధాత్ముడు ఏమంటాడంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమంటాడు. సరే, మనం ఎప్పుడు సంతోషంగా ఉండగలం అంటే నెంబర్ 1, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రం మనం సంతోషం కలిగి ఉండగలం. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే మనకు సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు, ఆనందాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయన మాత్రమే. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం ఏమంటాడంటే, దేవుని రాజ్యం అంటే భోజన పానములు కావు, కానీ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మందలి ఆనందం అనే ఉన్నది. హల్లెలూయా. దేన్ని బట్టి మనం ఆనందించగలం? పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే, పరిశుద్ధాత్మ అందు మాత్రమే మనం ఆనందించగలం. పరిశుద్ధాత్ముడు మాత్రము పరిశుద్ధులన్నిటికంటే అతీతముగా జీవించగలగమంటున్నాడు. అతీతముగా ఆలోచించినట్టుగా, అధికముగా ఆలోచించినట్టుగా పరిశుద్ధాత్ముడు చేయగలడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆత్మలో ఆనందించగలడు. అందుకే యోబు జీవితానికి మనం చూస్తే అతని జీవితంలో భక్తి లేక కాదని శ్రమ అనుభవించేది. భక్తి కలిగి ఉన్నాడు, నీతి కలిగి ఉన్నాడు, యథార్థత కలిగి ఉన్నాడు, దైవ భయం కలిగి ఉన్నాడు, మంచి స్వభావం కలిగి ఉన్నాడు. అన్ని కలిగి ఉండి కూడా అతని జీవితంలో పరీక్ష వచ్చింది. శోధన కాలంలో శోధన అనుభవిస్తూ కూడా ప్రభువును కనపరచగలిగాడు. మనకు కష్టాలు వస్తే సంతోషిస్తామా? మీరు అనొచ్చు, సంతోషంగా. మీరు చూడండి, ప్రజెంట్ వర్షిప్ టైంలో, స్తుతి ఆరాధన టైంలో కమాన్ చప్పట్లు కొట్టండి, కమాన్ దేవుని స్తుతించండి, కమాన్ ప్రభువును కూర్చి బిగ్గరగా కేకలు వేయండి, చప్పట్లు కొట్టండి, హల్లెలూయా స్తోత్రం అని అంటే
మిగతా వాళ్ళందరూ కూడా చాలాసార్లు నేను ప్రాక్టికల్గా చూసి చెప్తున్నాను. ప్రతి స్థలాల్లో కూడా ఎలా ఉంటారో తెలుసా, ఫాస్ట్ గా చెప్పడం జరుగుతుంది. ఇదేదో మెకానికల్గా ఓకే మెకానిజంగా జరిగింది కాదు ఆరాధన అనేది. మెకానిజం అనే పదానికి అర్థం ఏంటంటే, ఒక మిషన్ ఉంది అనుకోండి, ఒక యంత్రం ఉంది. ఆ యంత్రాన్ని ఒకసారి ఆన్ చేస్తే తనంతట తాను అలాగూ తిరుగుతూనే, ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేసామనుకోండి, అది తిరుగుతూనే ఉంటుంది. మనం ఆపితే అది ఆపుతుంది. ఆరాధన అనేది మెకానిజం కాదు, యాంత్రికమైనది కాదు. ఇది ఆత్మతో సత్యముతో ఒక వ్యక్తి దేవునితో సంబంధము కలిగిన వాడు. అందుకే దేవుని ఆత్మతో నీ ఆత్మ సంధి చేసి ప్రభువును ఆరాధన చేయాలి. ఎక్కువ సందర్భాల్లో మనం పాత పాటలు పాడుతున్నాం, కానీ ఆ పాట పాడినప్పుడు దేవునితో నువ్వు సంధి చేయగలుగుతున్నావా? నీ ఆత్మ నీ మనస్సు ప్రభువుతో సంధి చేయగలుగుతున్నావా? అలా చేస్తేనే అది ఆరాధనగా మారుతుంది, లేకపోతే పాటగా మిగిలిపోతుంది. అది గమనించాలి. సో ప్రభువునందు మనం ఆనందించాలి. అందుకే ఫిలిప్పీ 4:4 ఏమంటాడంటే, ఆనందించండి, మరలా చెప్పుదును. ఎక్కడ ఆనందించాలి? ప్రభువునందు. మనకున్న పరిస్థితిని బట్టి కాదు. మీరు ఎందుకు ఆనందించలేకపోతున్నారంటే, మీరున్న పరిస్థితిని గమనిస్తున్నారు. మేలు అసలు జరగలే, అద్భుతం జరగలేదు, మేలు కలగలేదు, స్వస్థత కలగలేదు, ఇబ్బంది నుండి బయటికి ఇంకా రాలేదు, సమస్య నుండి పరిష్కారంగా కలగలేదు. ఎలా నేను ఆనందించగలను? కాదు నువ్వు ఆనందించవలసిన దాన్ని బట్టి కాదు, ప్రభువును బట్టి నువ్వు ఆనందించావు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అప్పుడు నువ్వు సంతోషం. అందుకే ఈవెన్ పౌలు శీలలో వారు ప్రభువును బట్టి ఆనందించారు. సమస్యని జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పుడో కృంగిపోయి ఉండేవాడు. ఏంటి ప్రభువా, నీ సేవ కోసం వస్తే, స్వార్థ ప్రకటించడానికి మేము వస్తే, వాక్య పరిచర్య కోసం నేను వస్తే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని బంధించి చెరసాలలో వేసేశారు. అంతమందిని కాకుండా మా శరీరం ముందు కూడా గాయపరిచారు. ఇంక ఏం ప్రభువు, ఇంకేం దేవుడు, ఏ యేసు ప్రభు, ఇంకేం సేవ? ఇంత జరిగింది కదా, కనీసం మమ్మల్ని పలకరించిన వాడు ఒకడు వచ్చాడా? రాలే. ఇది ఒక బాధ చాలా మందికి. మేము ఎట్లా ఉన్నామనే పరిస్థితి, కనీసం పలకరించిన వాడు ఒకడు కూడా లేడు. కొంతమందికి బాధ అయింది. ఇప్పుడు పౌరుషుల పరిస్థితి ఏంటి? ఎవరు పలకరించలే. సరే, విడిపించుదామని వెళ్ళేవారు కూడా ఒకడు లేడు. ప్రభు స్తోత్రం చెప్తాను. ఈ పరిస్థితులన్నిటి మధ్య కూడా పౌరుషులు పాటలు పాడి, దేన్ని బట్టి వారు పాడగలుగుతున్నారు, దేన్ని బట్టి సంతోషించగలుగుతున్నారు, దేన్ని బట్టి ప్రభువును ఆరాధన చేయగలుగుతున్నారు, స్తుతించగలుగుతున్నారు? దేవుని బట్టి మాత్రమే, ప్రభువుని బట్టి మాత్రమే. వారికి ఒక సంతోషం ఏం తెలుసా? వారు అనుభవించిన శ్రమలలో ఏమి పొందబోచున్నారో వాటిని జ్ఞాపకం చేసుకున్నారు. ప్రభు నామము నిమిత్తం, స్వార్థ నిమిత్తం, క్రీస్తు కొరకు వారు అనుభవించుతున్న యొక్క శ్రమల ద్వారా ఎలాంటి యొక్క బహుమానాలు వారు పొందుకోబోతున్నారు వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగును. వారు ప్రభువును స్తుతిస్తూ కనపరచగలిగారు. శ్రమలలో కూడా ఫిజికల్ గా ఏమి బాగలేనప్పుడు, శరీరం అంతా గాయంగా ఉన్నప్పుడు, 2 కాలు చేతులకు సంఖ్యలో బిగించబడినప్పుడు, చెరసాలలో ఉంచబడినప్పుడు, ప్రశ్న అడుగుతాను, ఎవరేమో అనుకోవద్దు, ఆ స్టేజ్లో ఎవరైనా ఉన్నారు? ఎవరైనా ఉన్నారు అలాంటి స్థితిలో? లేదు. మరి వాడు స్తుతించగలిగారు. ప్రభు స్తోత్రం చెప్తారు. వారు ఆనందించగలిగారు ప్రభువునందు. సో ఎల్లప్పుడూ మనం ప్రభువునందు ఆనందించాలి. ప్రభువే మనకు ఆనందం అని అర్థం. నెహెమ్యా గ్రంథం అందుకంటాడు 8:10 మాట్లాడుతూ, యెహోవా యందు ఆనందించుటయే మనకు బలము. స్తోత్రం చెప్పాలి. అంటే మనకు బలం ఎప్పుడు కలుగుతుంది? ఆనందించినప్పుడు. కలిగిన పరిస్థితులను బట్టి నీవు ఒకవేళ బాధపడితే, దుఃఖపడితే, చింతిస్తే నువ్వు కృంగిపోతావు. అంత మాత్రం కాకుండా నీవు కృంగిపోవడం ద్వారా ఫిజికల్ గా, అది మెంటల్గా, అంటే మానసికంగా, శారీరకంగా నీ మీద అది ప్రభావం చూపించి చివరికి నిన్ను అనారోగ్య పాలు చేస్తుంది, బలహీనపరుస్తుంది. కానీ యెహోవా యందు ఆనందించుట వలన బలాన్ని పొందుకుంటాడు. ప్రభువుకి స్తోత్రం కలుగును. ప్రభువునందు మనం ఆనందించాలి.
పరిస్థితులు ఏదైనా సరే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరలా దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, ప్రభువునందు ఆనందించిన ఎడల దేవుడు నీ హృదయ వాంఛను తీర్చును. 37వ కీర్తన 4వ వచనం అంటాడు, ప్రభువునందు ఆనందించు, ప్రభువునందు దేవుని యందు యెహోవా యందు సంతోషించుము, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. ఏం చేస్తే? యెహోవా చాలా మంది దేవుడు హృదయ వాంఛను తీర్చేయాలని అనుకుంటారు, మంచిదే, అలాంటి ఆశ కలిగిన మంచిదే, కానీ అసలు ఏం చేయాలి దానికోసం? యెహోవాను బట్టి సంతోషం. యెహోవాను బట్టి సంతోషించాలి. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను బట్టి ఏం ఆనందిస్తావు? ప్రభువు నష్టపోయినందుకు స్తోత్రం. వ్యాపారంలో నష్టము జరిగినందుకు స్తోత్రం. సమాజంలో కుటుంబ సభ్యులు కావచ్చు, రక్త సంబంధాలు కావచ్చు, లేకపోతే అన్యజనులు కావచ్చు, వారు నీ నామాన్ని బట్టి ధృవీకరించినందుకు నీకు స్తోత్రం అని ప్రభువును ఆరాధన చేయాలి, స్తుతించాలి, అంతే, ఆనందించాలి ప్రభువు. కారణం ఏంటో తెలుసా? దేవుడు తప్పకుండా అలాంటి వారి కొరకు వారి హృదయ వాంఛలను ఆయన తీరుస్తున్నాడు. హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క దాని గురించి వివరించాను, కానీ నేను త్వరగా చెప్పుకోవడం. సో మొదటిది, ఎల్లప్పుడూ మనం మేలు. రెండోదిగా, మనం ప్రభువునందు ఆనందించాలి. స్తోత్రం చేస్తారా? వినేసి వెళ్ళిపోతారు. అంతే, పిచ్చి పట్టిస్తుంది అసలు అన్యుడికి. కష్టాల్లో బాధలు కూడా మన ప్రభువునందు సంతోషిస్తుందో వాళ్ళకి పిచ్చి పట్ట, వాడు కాదు, శత్రువుకి పిచ్చి పట్టిస్తారు. ఇదేంటి అసలు? ఈ సందర్భంలో కూడా వాడు సంతోషిస్తారు. బాధ సమయంలో బాధపడాలి, సంతోషంగా ఉన్నప్పుడు, మేలు పొందినప్పుడు సంతోషించాలి. కానీ ఈరేంటి అసలు డిఫరెంట్గా ఉన్నా? అవును, ఎందుకు డిఫరెంట్గా ఉన్నామంటే మనం ఈ లోకానికి సంబంధించిన వారు కావు కాబట్టి. ప్రభువుకి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందో మనం చూద్దాం. 16వ వచనం, ఎడతెగక 15వ వచనంలో లాస్ట్ భాగంలో మళ్ళీ అంటాడు, ఎడతెగక ప్రార్థన. ప్రభువుకి స్తోత్రం. ఎడతెగక, లేదా ఎల్లప్పుడు, లేదా నిత్యము, లేదా నిరంతరం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని విడుదలగా మనం నిత్యం ప్రార్థన చేయాలి. అనుదిన జీవితంలో ప్రార్థన అన్నది ఒక భాగంగా మారిపోవాలి, ఒక పార్ట్గా మారిపోవాలి నీ జీవితం. పాస్టర్ గారు మరలా ప్రార్థన చేస్తున్నారని అడిగారు అనుకోండి, ఇది చాలా క్రైస్తవునికి చాలా అవమానకరమైన విషయం, సిగ్గుకరమైన విషయం. అడగక్కర్లేదు, అంశంలో అసలు అడగకూడదు. ఆయన అడగకూడదు అని అంటే నీవు అనుదిన జీవితంలో ప్రార్థన కలిగి ఉండాలి. ఎప్పుడెప్పుడు ప్రార్థన? అది లేఖనం సెలవిస్తుంది, ఎల్లప్పుడూ ప్రార్థన మనం చేయాలి. ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుంది ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం? దేవుని ఆత్మ ద్వారానే సమస్తము సాధ్యం కాబట్టి ఆత్మ ద్వారా నువ్వు ప్రార్థన చేయగలవు. ప్రభువు స్తోత్రం కలుగుతుంది. నేను ఎవరికైనా సువార్త ప్రకటించిన యేసు ప్రభువును గురించి చెప్పిన వెంటనే ప్రార్థన చేస్తాను. అక్కడే ఏంటి, ఎలా ప్రార్థన చేస్తాను అనుకుంటున్నారా? మోకరించుకొని కళ్ళు మూసుకొని, ఓ ప్రభువా ఫలానా వ్యక్తి సువార్త చెప్పానయ్యా, అలా చేయను. కళ్ళు చూసి ప్రార్థన చేస్తాను. ప్రభువా నీ సువార్తను ఆయనకి అందజేశాను, ఇక నువ్వు వాడిని గురించి పట్టించుకో, ఆయన గురించి నువ్వు తెలుసుకో, వాడిని మన్నత వెలిగింపచి రక్షించమని వెంటనే ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. సో ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం అనేది క్రైస్తవ జీవితంలో ఒక అలవాటుగా మారాలి. దినానికి ఎన్నిసార్లు భోజనం చేస్తారు? 3 సార్లు కదా తింటారు. 3 సార్లు తింటారు. మరి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు? ఇంకా అప్పుడప్పుడు మధ్యలో కేవలము భోజనం మాత్రం కాకుండా ఒక స్పెషల్ ఏమైనా ఉంటే బాగుంటుంది కదా. సాయంకాలం 4 గంటలైంది, 4 నుండి 6, 7 లోపల భోజనానికి 8 గంటలు 9 గంటలు అనుకోండి, ఈ లోపల ఇంకొక రౌండ్ అయిపోవాలి. ఏ రౌండ్ అది?
మరి అంతగా కోరుకుంటున్నారు, అంతగా కావాలని ఆశిస్తున్నారు. ఓకే, మరి కొంతమందికి అయితే అతి భయంకరమైన టీ పిచ్చి ఉంటుంది. టీ టీ అవి లేకపోతే అస్సలు ఉండలేదు. ఓ ఇంట్లో ఉన్న వారి మీద అరుస్తారు అనమాట. ఇప్పటికి టైం ఎంత అయిపోయింది, ఇప్పటి వరకు చేసి ఇవ్వడం తెలియదా అని అలాంటి వాళ్ళు లేరు కదా. మన దగ్గర అలాంటి వాళ్ళు ఉండరు. మన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. సమయానికి దొరికితే తాగవచ్చు, లేకపోతే లేదు, అంతేకాని అది ప్రత్యేకంగా ఉండదు కాదు. ఇలాంటి వాటికి నేను ఎందుకు చెప్తున్నాను, ఏ భోజనం చేసావు కదా, ఉదయం టిఫిన్ చేసావు, రైట్, సరిపోయింది కదా, ఆ పూటగా సరిపోయింది కదా. మధ్యాహ్నం భోజనం చేసి సరిపోయింది కదా. మధ్యలో అసలు ఎందుకు ఇవన్నీ? మరి ఇన్ని కావాలని నువ్వు కోరుకున్నప్పుడు అన్నిసార్లు ప్రార్థన చేయడానికి ఎందుకు నీ మైండ్ రావట్లేదు, మనసు ఎందుకు రావట్లేదు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు టానిఫాము, జకరియా టానిఫాము అనే ఒక వ్యక్తి ఆఫ్రికా దేశానికి చెందినవాడు. వీళ్ళ ఆఫ్రికా ఖండంలో ఒక దీవెనకరమైన దైవజనుడుగా ఉన్నాడు. హల్లెలూయా. కెమెరూన్ అనే యొక్క స్టేట్ లో ఆయన నివాసం చేస్తూ అతడు ఒక ఉద్యోగస్తుడు. ఒక పెద్ద యూనివర్సిటీకి ప్రొఫెసర్ అయిన, సైన్స్ ప్రొఫెసర్ అయిన, భౌతికమైన వృత్తిని చేసుకుంటూ దైవ సేవ అనర్గళంగా చేశాడు. ఆయన దేశ విదేశాల్లో సంచారం చేస్తూ తన పరిచర్య ఏంటంటే ఎక్కువగా స్వార్థ పరిచర్య చేస్తారు, కానీ ప్రత్యేకంగా ప్రార్థన పరిచర్యలో దేశ విదేశాల్లో ఆయన ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. ప్రార్థనను గురించి సుమారుగా 22 పుస్తకాలు రాశాడు ఒక్క ప్రార్థనాంశం గురించి. ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. అటువంటి గొప్ప దైవజనుని బట్టి దేవునికి స్తోత్రం. ఆయన గంటల తరబడి, కొన్ని నెలల తరబడి, దినాల తరబడి, వారాల తరబడి ప్రభు సముఖంలో ఉండి ఆయన ప్రార్థనలు గడిపాడు. మన కనీసం రెగ్యులర్ ప్రేయర్ అనుదిన జీవితంలో చేయాలి కదా. లేఖను సెలవిస్తుంది, నిత్యము నువ్వు ప్రార్థన చేయాలి, ఎడతెగక ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు. ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. ఒక వ్యక్తి కనబడిన వెంటనే నేను ఎక్కుతున్న ప్రతి వాహనాలు, అది ఆటో కావచ్చు, బస్సు కావచ్చు, ట్రైన్ కావచ్చు, ఫ్లైట్ కావచ్చు, ఎక్కిన ప్రతి స్థలాల్లో దేవుని సముఖంలో వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరి వరకు ప్రార్థన చేస్తారు. ఏ ప్రార్థన చేస్తుంది తెలుసా? వీరిని కాపాడమని నేను ప్రార్థన చేయాలి, వీరిని రక్షించు ప్రభు అని ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతమందిని కాకుండా నా వెనుక ఎవరైనా సరే లిఫ్ట్ అడిగారు అంటున్నా, నేను కూర్చొని పెడతాను, అతనికి మంచిగా స్వార్థ చెప్తాను, ప్రార్థన చేస్తాను. సో ఎల్లప్పుడూ దేవుని బిడ్డలో ప్రార్థన చేయాలి. ప్రభుకి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. మళ్ళా మన 18వ వచనానికి వచ్చినప్పటికీ మరోసారి ఏమంటాడంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు అంటే ఇంగ్లీష్ వెర్షన్ లో మనం చూస్తే 18వ వచనాల్లో ఉంటుంది అది, కానీ తెలుగు 16 నుండి 18వ వచనం వరకు కలిసి ఉంది కాబట్టి మీకు అలా చెప్పాను. సో 18వ వచనంలో మనం చూస్తే ఎల్లప్పుడూ మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. పై భాగాలు మనం చూసాము, ప్రభు నందు ఆనందించాలి అని. ఇప్పుడు ఆ ఆనందంలో నుండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు వచ్చిందండి ఏంటి? ప్రభు చేసిన ప్రతి మేలును బట్టి. కానీ ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. హల్లెలూయా. ఏ విషయంలో? మంచి జరిగిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మంచి జరగక పోయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో భక్తులు అనేక మంది ఆ విధంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, ప్రభువును ఆరాధించారు. ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. వారి జీవితంలో మేలు కలగలేదు, కానీ ఒకసారి ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే ద్వారా, అహరోను ద్వారా దేవుడు విడిపించి తీసుకొస్తుండగా మోషే మామయ్య నాకు ఎత్తులో వచ్చి కలిశాడు. కలిసిన తర్వాత ఆయన తన కల్లుడితో మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా? మోషే, ఇశ్రాయేలు జనాంగం అంతటి కూడా ఐగుప్తు బానిసత్వం విడిపించిన ఆ గొప్ప దేవునికి స్తోత్రము. ఎవరు శుద్ధిస్తున్నారో అసలు ఈయనకి సంబంధమే లేదు అందులో.
ఆ విమోచన కార్యక్రమంలో, విడుదల కార్యక్రమంలో దేవుని యొక్క బలమైన హస్తం వారికి తోడు ఉంచి నడిపించిన కార్యక్రమంలో ఈయనకి అసలు ఎటువంటి భాగమే లేదు. కానీ వాటిని విని ఈయన దేవునికి స్తోత్రం చెప్తున్నాడు. హల్లెలూయా. సొలొమోను దగ్గరికి కూడా ఒక వ్యక్తి వచ్చారు. దక్షిణ దేశపు రాణి, షేబా దేశపు రాణి వచ్చి సొలొమోను దగ్గర వచ్చి సొలొమోనుకున్న జ్ఞానాన్ని గురించి ఆమె కూడా పరీక్షించిందంట. నేను అది చదివిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకో తెలుసా? వినండి జాగ్రత్తగా. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, నేను అనుకున్నాను అంతవరకు సొలొమోను కంటే మించిన జ్ఞానం ఎవరికి లేదన్న మాట వాస్తవం, అందులో సందేహము లేదు. కానీ శేవాదేశం రాణి కూడా జ్ఞానం కలిగినది. ఎందుకు? ఆమె వచ్చి సొలొమోను యొద్ద కొన్ని జటిలమైన, అంటే కఠినమైన, చెప్పసఖ్యమో కానిటువంటి యొక్క ప్రశ్నలు వేసింది. ఆమె వేసిన ప్రతి ప్రశ్నకు సొలొమోను తడబడకుండా అంత టక్ 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 చెప్పేశాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఏమంటుంది తెలుసా ఆమె? ఆహా, ఇశ్రాయేలు జనాంగానికి ఈ రాజ్య పరిపాలన చేయడానికి దేవుడు ఏర్పాటు చేసి జ్ఞానమును అనుగ్రహించి నియమించిన ఆ గొప్ప దేవునికి, సొలొమోనుకు ఏర్పాటు చేసిన దేవునికి, ఇంత జ్ఞానం ఇచ్చిన దేవునికి చెప్పాలి స్తోత్రం కలుగును గాక. అసలు శేవాదేశపు రాణికి జరిగిన మేలేంటి? దేవుడు ఏం చేశాడు అసలు? ఈ విమోచన కార్యక్రమాలలో ప్రభు అనుగ్రహించిన రాజ్య పరిపాలన కానీ, జ్ఞానము కానీ, సంపదను కానీ, అధికారము కానీ, ఓకే ప్రియులారా, ఉన్నత స్థానము కానీ, వీటిలో ఏది కూడా ఆమె పొందుకోలేదు, అందులో భాగము లేదు. కానీ ఆమె దేవుణ్ణి, నేను ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తుంది తెలుసా? మరి అలాంటప్పుడు ప్రభు రాజ్యములో మీరు పాలి భాగస్వామిగా ఉన్నావు. ఎంతగా నువ్వు దేవుని స్తుతించాలి. హల్లెలూయా. అందుకే ఎల్లప్పుడు ప్రతి విషయమునందు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. 34వ కీర్తన అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించును, ఆయన కీర్తి నా నోట. అంటే ఆయన నోట్లో ఏముందట? కొంతమంది నోట్లో ఏంటో వేసుకుంటారు, కానీ ఈయన నోట ఏముంది? దేవుని కీర్తి నా నోట ఉంది. స్తోత్రం. అంటే ఆయన నోటి నిండా దేవుని యొక్క స్తుతులతో నింపబడింది. హల్లెలూయా, దేవుడు స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు రక్తమే స్తోత్రం. హల్లెలూయా అంటున్నాడు, దేవునికి స్తోత్రం అంటాడు. నిండిపోయింది స్తోత్రాలు ఎల్లప్పుడు. ప్రభుకి స్తోత్రం. అబ్బా, ఇది కానీ జరిగితే అసలు సనగడమే ఉండదు, ఇవి కానీ జరిగితే గొడవలే ఉండవు. నోటి నుండి ఏముంది? స్తుతి, స్తుతి, కీర్తి. హల్లెలూయా, హల్లెలూయా. డాన్ గాసెట్ అని ఒక దైవ సేవకుడు మన పట్టణానికి వచ్చారు. చాలా బుద్ధుడు, అమెరికా దేశం నుండి వచ్చారు. అప్పుడు శుభలక్ష్మి కళ్యాణ మండపంలో మీటింగ్ జరుగుతుంది. ఫర్ ఎవ్రీథింగ్, ప్రతి దాని కోసం ఒక ఆయన అన్నాడు, నేను గిల్లితే వాక్యం వస్తుంది అంతే. అంటే మీకు ఒకవేళ ఎవరిని గిల్లారనుకోండి, అవేస్తుంది కదా నోటి నుండి, కానీ ఆయన్ని గిల్లితే వాక్యమే వస్తుంది. అంటే పూర్తిగా దేవుని వాక్యము చేత ఆయన నింపబడ్డాడు, నిండిపోయినాడు వాక్యం చేత. ప్రభు స్తోత్రం. మరి మనం ఇప్పుడు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడంలో నింపబడాలి, స్తుతులతో నింపబడి ఉండాలి. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ అంటాడు, పరిశుద్ధాత్మలో ఆర్పపుడి అనే పదానికి మరి అల్లపుడి లేదు కదా పాస్టర్ గారు అక్కడ. పరిశుద్ధాత్మను ఆర్పపుడి అంటే పదానికి అర్థం ఏంటంటే, అది ఎప్పుడు వెలుగుతూ ఉండాలని కదా అర్థం. ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి. పిల్లరా, పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ ఎప్పుడు ప్రార్థన చేశావో, ఏ రోజు ప్రార్థన చేశావో. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, సౌలు కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. సమయంలో చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళి
ప్రవక్తలాగా సమూహాలు వెడుచుండగా వారితో కలిసిన వెంటనే 8 కూడా పరిశుద్ధాత్మ రాగా సౌలు కూడా పరిశుద్ధాత్మలో భాషలు మాట్లాడు మొదలు పెట్టాడు, ప్రవచించడం మొదలు పెట్టాడు. కానీ ఒక్కసారి ప్రవచించాడు, ఆ తర్వాత మరి జరగలేదు. ఆ ఒక్కసారి ప్రవచించినందుకు ఓహో సౌలు కూడా ప్రవక్తలలో ఒకడుగా ఉండేను అని ఒక వార్త పుట్టింది. అసలు నేను చెప్పే విషయం ఏంటంటే, నువ్వు ఆత్మను ఆర్పకూడదనే పదానికి అర్థం ఏమనగా ఆత్మను నిరంతరము కూడా వెలిగిస్తూనే మళ్ళీ చేస్తుండాలి. అంటే నువ్వు ఆత్మలో ప్రార్థన చేయాలి, ఆత్మలో స్తుతించాలి, ఆత్మలో ఆరాధన చేయాలి, ఆత్మనందు భాషలతో మాట్లాడుతుండాలి. అప్పుడే అది ఆత్మలో ఉండగలదు. ఎల్లప్పుడూ ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. వినండి, నేను ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఆత్మ లేకపోతే ఒక మనకు తెలుసు వాడు క్రీస్తు వాడు కాడు. బట్ ఆత్మ లేకపోతే ప్రభువు నిన్ను తిరిగి లేపడం అసాధ్యమవుతుంది. దేవునికి అసాధ్యం కాదు, కానీ నీ విషయంలో నీ అందరూ నీవే అడ్డుకున్నట్టుగా ఆటంకపరుచుకున్నట్టుగా. ఎందుకు తెలుసా? రోమీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట రాశాడు. 8వ అధ్యాయంలో మనం చదువుకుంటే అక్కడ ఏమంటాడంటే, క్రీస్తును లేపిన వాని యొక్క ఆత్మ మీలో నివసించిన ఎడల, క్రీస్తును లేపిన వాని యొక్క ఆత్మ, ఏ ఆత్మ ద్వారా అయితే తండ్రి అయిన దేవుడు క్రీస్తును మృతుల నుండి లేపాడో, ఆ ఆత్మ ద్వారానే మిమ్మల్ని కూడా ఆయన జీవింప దేవుని స్తోత్రం. చదువుతాను ఒకసారి ఆ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని యొక్క ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల నుండి క్రీస్తు లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములో కూడా ఆత్మ ద్వారా దేవునికి స్తోత్రం. అంటే తండ్రి అయిన దేవుడు దేని చేత మృతతుల్యమైన శరీరాన్ని ఆయన జీవింపచేస్తాడు? ఆత్మ చేత. వాటి మూలంగా ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకోగలం, వాటి మూలంగా ఉన్నతమైన విడుదలను పొందుకోగలం, వాటి మూలంగా మృతతుల్యమైన వాటిని సజీవంగా మారుతాయి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత దేవుని వాక్యాలు మనం చూస్తే ప్రియులారా, కీర్తన గ్రంథం 62వ కీర్తన 8వ వచనంలో, జనులారా ఎల్లప్పుడూ యెహోవాయందు నమ్మిక ఉంచండి. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఎల్లప్పుడూ యెహోవాయందు, మన దేవుని నుండి ఎల్లప్పుడూ నమ్మిక ఉంచండి. ఏ పరిస్థితులైనా సరే, ఏ క్షణములైనా సరే, ఏ విషయములైనా సరే దేవుని యందు మాత్రము నమ్మిక కలిగి ఉండాలి. హల్లెలూయా. తెచ్చారు అందరూ? కీర్తన గ్రంథం 62వ కీర్తన 8వ వచనంలో, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. దేవుని స్తోత్రం. ఎల్లప్పుడూ మనం యెహోవా యందు నమ్మిక ఉంచాలి. ఏదో ఒక సందర్భం వస్తే మాత్రం కాదు, మనము ఎల్లప్పుడూ యెహోవా యందు నమ్మిక ఉంచాలి. ప్రతి విశ్వాసి ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచాలి. ప్రతి భక్తుడు ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచాలి. అంటే ఆయన మాత్రము కార్యాలను చేయగలిగిన దేవుడు. మీకు ఎవరైనా సహాయం చేశాడంటే నేను దాన్ని ఓకే అంటాను, కానీ ఆ సహాయం కూడా దేవుని మూలంగా కలిగింది. మీకు ఎవరైనా సహకరించారు అని అన్నా అది దేవుని మూలంగా కలిగింది. మిమ్మల్ని ఎవరైనా బలపరచాలన్నా, ఆదరించాలన్నా అది దేవుని మూలంగా కలిగింది. ఎందుకంటే ప్రభు ప్రేరేపిస్తేనే వాళ్ళు రాగలరు, లేకపోతే నీ దగ్గరికి ఎవరు రారు. ఎవరి సహాయము? ఏది జరగాలన్నా ప్రభు మూలంగా జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అందుకే పౌలుకి సత్యం తెలిసింది కాబట్టి ఏమంటాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే. మళ్ళా పౌలు మాట్లాడుతూ ఏమంటాడంటే, మా శక్తి సామర్థ్యము మా మూలంగా కలిగింది కాదు, కానీ ఆయన మూలంగా, దేవుని మూలంగా, దేవుడే మాకు శక్తి సామర్థ్యం ఆయనే. అంటే ఆయన లేకుండా మనకు ఏది, ప్రభు కూడా చెప్పండి, ఇప్పుడు పరలోక రాజ్యం వెళ్ళాలన్నా ఆయన లేకుండా మనం వెళ్ళాలి, నిత్య జీవం పొందుకోవాలన్నా ఆయన లేకుండా ఏం జరగదు. ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా.
ఎల్లప్పుడూ యెహోవా యందు చెప్పాలి అందరూ, నమ్మిక మనం ఉంచాలి. ప్రభువు స్తోత్రం కలుగును. థాంక్ యూ గాడ్. నీకు వందనాలు పిల్లరా. అలాగే దేవుని వాక్యం కూడా మనం ఎల్లప్పుడూ ధ్యానం చేయాలి. మొదటి కీర్తన ప్రకారంగా మన ప్రభు వాక్యము ధ్యానం చేయాలి. ఎందుకు తెలుసా? వాక్యము ధ్యానం చేస్తేనే నువ్వు ఫలించగలవు. యెహోషువతో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా దేవుడు? నీవు మోషే చేత, మోషే ద్వారా అనుగ్రహింపబడిన ధర్మశాస్త్రములు నీవు మరిచిపోకుండా, అందులో నుండి కుడికి కానీ ఎడము కానీ తొలగిపోకుండా చక్కగా నువ్వు ప్రవర్తించున్నట్టుగా, చక్కగా నడుచున్నట్టుగా, నీ మార్గమంతటిలో నువ్వు వర్ధిల్లున్నట్లుగా ఏం చేయాలి తెలుసా? దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడలా. దేవుని స్తోత్రం. అంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి మనం? అందరూ చెప్పాలి. ఇప్పుడు దివారాత్రం, దివారాత్రం మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే బైబిల్ పట్టుకుని అక్కడే కూర్చున్నట్టు మన అర్థం కాదు. నువ్వు కూర్చున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు, నువ్వు నిలుచున్నప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయగలం. అంటే పరిశుద్ధ గ్రంథమందు అయితే దేవుడు ఏ వాక్యం అయితే రాస్తున్నాడో వాటిని జ్ఞాపకం చేసుకోగలం. మీకు చాలాసార్లు చెప్పాను, మీకు అర్థమవుతుందో లేదో. ఇప్పుడు అర్థమవుతుంది, నేను నమ్ముతూ చెప్తున్నాను ఈ మాట. శ్రద్ధగా వినండి. దేవుని స్తోత్రం చెప్తారు ఒకసారి. మీకు ఒకళ్ళు ఎవరికైనా సరే జ్వరం వచ్చింది అనుకోండి. జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే, లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళినా సరే, వారు ఏ టాబ్లెట్ ఇస్తారు? పారాసెటమాల్ ఇస్తారు కదా. ఒక 10 రోజుల క్రితం జ్వరం వచ్చింది, పారాసెటమాల్ తీసుకున్నాం. ఒక సంవత్సరం క్రితం జ్వరం వచ్చింది, పోయింది, జ్వరం వచ్చి పోయింది. అప్పుడు ఏ టాబ్లెట్ ఇచ్చారు? ఏమో మార్చి ఇచ్చారేమో. మీరు ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా పారాసెటమాల్ ఇస్తారు. ఎవరి కోసమని అన్నా అదే ఇస్తారు. అవునా కదా? దేవుని వాక్యాన్ని కూడా మనము పరిస్థితులకు అనుకూలంగా దేవుని వాక్యంలో చాలా విషయాలు, సరిపోయిన మెడిసిన్స్ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో లేఖనాలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. ఆ సమయానికి వచ్చిన వెంటనే, ఆ సమస్య వచ్చిన వెంటనే దానికోసం మనం అక్కడికే వెళ్ళాలి. ఏ మెడిసిన్కి వెళ్ళాలి? దానికి సంబంధించిన ఏ మెడిసిన్ అయితే ఆ బాధకు, ఆ సమస్యకు, ఆ కష్టానికి నివారణ కలిగిస్తుందో, చికిత్స చేయగలుగుతుందో, ఆరోగ్యం ఇవ్వగలుగుతుందో ఆ మెడిసిన్ దగ్గరికే మనం వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అభాయాలు వస్తే ఎక్కడికి వెళ్ళాలి? అపాయములు, తెగుళ్ళు వస్తే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని వాక్యానికి వెళ్ళాలి. కానీ బైబిల్లో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. చాలా మంది డాక్టర్లు ఉంటారు, అందరి దగ్గరికి వెళ్ళాం కదా. కొందరి దగ్గరికి వెళ్తాం, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం. మహోన్నతుని చాటున నివసించిన వాడే దేవుని స్తోత్రం కలుగును. ఏ అపాయమును, ఏ తెగులును, ఏ గుడారమును ఇది జ్ఞాపకం చేసుకుంటావా? దేవుడు నన్ను దీవిస్తానంటావా? దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సమయంలో నీకు కొరతలు, కొదువలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఏది జ్ఞాపకం చేసుకోవాలి? ఆ వాక్యాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేస్తారు. కానీ మామూలుగా చెప్తున్నాను మీకు, యెహోవా నా కాపరి, నాకు లేవి. ప్రభువుకి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ సందర్భానికి తగిన వాక్యం ఆల్రెడీ మెడిసిన్ అంతా కూడా సిద్ధముగా ఉంది. దాన్ని మనం పుచ్చుకోవాలి. అలాగున దేవుని వాక్యం మనం ధ్యానము ఆ సందర్భాలలో. నువ్వు బయటికి వెళ్ళావు, ఏం కావాలి నీకు జ్ఞాపకం తెలుసా? ఏం ధ్యానం చేయాలి తెలుసా? ఇంటి నుండి నువ్వు బయటికి వచ్చావంటే నువ్వు ధ్యానం చేయాలి. నీ రాకపోకలేదు ఇది మొదలుకొని ఇంకా ద్వితీయోపదేశ కాండంలో 28వ మాట్లాడుతూ నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆ దేవునికి స్తోత్రం. ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా? ధ్యానం చేశారా? నేను ఇంటికి వెళ్తున్నాను. లోపలికి వచ్చినప్పుడు ధ్యానం చేయాలి. వాక్యము, దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని నిరంతరము, నిత్యము, ఎల్లప్పుడూ ప్రభు స్తోత్రం చెప్పాలి. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ సాధ్యమే వరకు ప్రతి సందర్భాన్ని కూడా అవకాశం దొరికిన ప్రతిసారి సువార్త ప్రకటించాలి. పౌలు తిమోతికి రాసుకుంటాడు. తిమోతికి రాసిన పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ వచనంలో
వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును దేవునికి స్తోత్రం. ప్రయాసపడమంటున్నాడు. సువార్తికుని యొక్క పని సంపూర్ణంగా నెరవేర్చమంటున్నాడు. అంటే సువార్త ప్రకటించు, వాక్యము ప్రకటించు అంటున్నాడు. ఎప్పుడప్పుడు? సమయమందును. అంటే ఒక మాట చెప్పాలంటే ఎల్లప్పుడూ. ప్రభుకి స్తోత్రం. నిరంతరం ప్రభు వాక్యాన్ని మనం ప్రకటించాలి. సాధ్యమైన ప్రతి స్థలాల్లో కూడా మన సువార్త ప్రకటిస్తూ రావాలి. ఇది క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ఒక మంచి స్వభావం. ప్రభుకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 58వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలను వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ఏ విషయములలో మనం ఎల్లప్పుడు, ఎప్పటికీ అన్నా ఎల్లప్పుడు నిత్యం అన్న, ఇవన్నీ ఒకటే మీనింగ్, అర్థం. ఎలా ఉండాలంట? దేవుని కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభు కొరకు మనం పడుతున్న ప్రతి ప్రయాసలో కూడా దేవుని సంఘం కొరకు కావచ్చు, దేవుని ప్రజల కొరకు కావచ్చు, దేవుని మందిరం కోసం కావచ్చు, దైవ కార్యాల్లో ఏదైనా కావచ్చు, మనం ఎల్లప్పుడూ కూడా ఆసక్తి కలిగి ఉండాలి. నిరాశ, నిస్పృహ పొందకూడదు. ఎంతకాలం అయింది, ఇంత ప్రార్థన చేశాను కానీ ఏమీ జరగలేదు, ఇంత సేవ చేశాను కానీ ఏమి జరగలేదు, ఇంత సువార్త చెప్పాను కానీ ఏం మార్పు రాలే. నో, నిరాశ అనేది చెందకూడదు. ఎల్లప్పుడూ ఆసక్తి కలిగే ముందుకు సాగాలి. తగిన కాలంలో దేవుడు తన కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నిష్ఫలము కాదు. ఇక్కడ అంటున్నాడు కదా, ప్రభువునందు మనం పడిన ప్రయాసము వ్యర్థము కానే. ప్రభుకి స్తోత్రం కలుగు. ఈ మాటలో మైండ్ లో పెట్టుకొని, మనసులో పెట్టుకొని ఆలోచన చేసుకుంటూ మన దేవుని కార్యాలను ముందుకు సాగాలి. ఎప్పుడెప్పుడట? ఎల్లప్పుడూ. ప్రభుకి స్తోత్రం కలుగు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థాంక్యూ లార్డ్ గాడ్. నీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయనా. ఓ నీ మాటలు ప్రతి హృదయంలో నాయన నాటుబడి ఫలించునుగా నాయన. స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఎల్లప్పుడూ మంచి కార్యాలు చేయడానికి నాయన మీరు అనుసరించినట్టుగా మీరు సహమదయించమని ప్రార్థిస్తున్నాము. ఎల్లప్పుడూ నాయన నీ యందు సంతోషించగలుగునట్టుగా, ఆనందించగలుగునట్టుగా కృప చూపు నాయన. నీకు స్తోత్రాలు నాయన. ఎల్లప్పుడూ ప్రార్థించగలుగునట్టుగా నాయన మీరు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్తుతులు మేము చెల్లించగలుగునట్టుగా ఓ మీరు సహాయాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించు నాయన. పరిశుద్ధాత్మను నిత్యము మండింపు చేస్తున్నాయన వెలుగుతున్నట్లుగా ఆర్పకుండా మీరు సహాయించమని వేడుకుంటున్నాము. ఎల్లప్పుడూ నీ అందు నమ్మిక కలిగి జీవించినట్లుగా నైనా సహాయించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీ వాక్యం ఎల్లప్పుడూ ధ్యానం చేసినట్లుగా మీరు కృప చూపునైనా ఎల్లప్పుడూ నైనా సువార్త పరిచయంలో, వాక్య పరిచయంలో ముందు కొనసాగినట్లుగా. ఓ హల్లెలూయా. అలాగే నాయనా అయ్యా ప్రభువు నందు పడుతున్న ప్రతి ప్రయాసంలోనైనా ఆయన వ్యర్థము కాదని ఎరిగి ఎల్లప్పుడు ఆసక్తితో ముందుకు కొనసాగునట్టుగా నీ ప్రజలందరినీ మీరు దీవించి నడిపించమని నాయన సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.